ఒక్క కప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేసుకోవచ్చని మీకు తెలుసా? నేనైతే ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అచ్చు గులాబ్ జామ్‌లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం పంచదార సిరప్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసేసుకొని పంచదారని బాగా కరగనివ్వాలి. ఎటువంటి పాకం అవసరం లేదండి. ఇలా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇది చిక్కబడే వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పాలు పోసుకొని చిక్కటి పాలు పోసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత అరకప్పు బొంబాయి రవ్వని వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడి చల్లారిన తర్వాత దీనిలో కొద్దిగా పాలు పోసుకుంటూ అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసి ఈ విధంగా బాగా దగ్గరగా కలిపేసుకోవాలి. ఇలా కలిపినప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా ఉండల్లాగా చేసేసుకుని మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం మైదా పిండి వేయటం వల్ల క్రాక్స్ అనేవి రావండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు పూర్తిగా బాగా కాలిన తర్వాత ఇలా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో ఇవి వేసేసుకుని అరగంట పాటు